ఇదే నరేంద్ర మోడీ గారు ఇదే పేదరికాన్ని, పెరుగుతున్నటువంటి ధరలని పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని మేనిఫెస్టోలలో పెట్టి అధికారంలోకి వచ్చిండా లేదా సార్? ఏమని చెప్పొచ్చిండు? స్విస్ బ్యాంకులలో ఉంటున్నటువంటి నల్లధనం మూలుగుతుంది, దాన్ని తీసుకొస్తే పంచుతామని చెప్పే ఆర్గ్యుమెంట్లకు నేను పోను. సరే, దాన్ని తీసుకొస్తే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు పంచిపెట్టడానికి పైసలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 100 స్మార్ట్ సిటీలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. డాలర్ కంటే రూపాయిని మజబూత్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ధరలని తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. కొలువులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నింటినీ శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉందని ఇంతప్పుడు మాట్లాడొచ్చిండు. తర్వాత ఒక్కొక్కటి ప్రోగ్రెసివ్ ప్రేడ్ దాకా వచ్చిందనంటే మీ ఇంట్లో బంగారం షాన్ ఉన్నట్టుంది కదా, ఇప్పుడు బంగారం కొనుడు బంద్ చేయండి, వంట నూనె బంద్ చేయండి. సార్ నేను ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. మనం ఈడేం భాషలు ఇవన్నీ మనం రాలేదు కానీ ఏడన్నా ఒక మెస్సుకు పోదాం సార్. ఒక 3-4 ఏళ్ల క్రితం మెస్సుకు పోతే మనకి డీప్ ఫ్రై చేసినటువంటి ఫ్రైస్ అంటాం కదా, ఏదైనా మీల్స్ తింటే 2 రకాల ఫ్రైస్ ఉండేటివి. ఈ రోజు ఏ మెస్సుకన్నా పోదాం హైదరాబాద్లో, కనీసం ఆ డీప్ ఫ్రై చేసినటువంటి బెండకాయలో దొండకాయలో లేకపోతే ఇంకేమైనా డీప్ ఫ్రైస్ ఎన్ని పెడుతుండో చూడరు. ఎందుకు పెడతలేడు అంటే నూనె ధరలు పెరిగి తెచ్చినాయి కాబట్టి ఆల్రెడీ పెట్టేటటువంటి సామర్థ్యం ఆ మీల్స్ లేవు. గ్యాస్ ప్రాబ్లం కూడా, గ్యాస్ నూనె అన్నిగా